హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? కొత్త వీడియోకి స్వాగతం. ఈరోజు మీరు ఇండియాలో మొట్టమొదటిగా నిర్మించిన ఏరోస్పేస్ మ్యూజియంని చూడబోతున్నారు. ఈ హెరిటేజ్ సెంటర్ బెంగళూరులో హెచ్ఏఎల్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లో ఉంది. హాయ్ గైస్, కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళకి చిన్న ఇంట్రో. నా పేరు మూర్తి అండ్ ఇది మన ఛానల్ క్యాప్చర్ ది బెస్ట్. నా ట్రావెల్ కంటెంట్ పెడుతూ ఉంటాను, చూసి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్గా ఉంటుంది. 2001 నుంచి ఈ మ్యూజియంని హెచ్ఏఎల్ మెయింటైన్ చేస్తుంది. ఈ హెరిటేజ్ సెంటర్లో ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ యూజ్ చేసిన హెలికాప్టర్స్, జెట్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ డిస్ప్లేకి పెట్టారు. అలానే 1940 నుంచి ఇప్పటి వరకు వీళ్ళు ఏవియేషన్లో సాధించిన గొప్ప గొప్ప థింగ్స్ అన్ని ఒక హాల్లో డిస్ప్లేకి పెట్టారు. లొకేషన్ అండ్ రిమైనింగ్ డీటెయిల్ డిస్క్రిప్షన్లో ఇచ్చా, చూసేయండి. వావ్, ఈరోజు క్లైమేట్ ఫెంటాస్టిక్గా ఉంది ఇక్కడ. ఓహో, అక్కడేదో పెద్ద హెలికాప్టర్ కనిపిస్తుంది, చూద్దాం పదండి. వావ్, ఈ హెలికాప్టర్ని సీ కింగ్ కమాండో అని పిలుస్తారు. ఈ హెలికాప్టర్ 1969 నుంచి ఇండియన్ నేవీకి ఎన్నో సేవలు చేసింది. ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ హెలికాప్టర్ పక్కనే వీటి పేరు అండ్ హిస్టరీ ఉంటుంది, చూడండి. ఓ, పక్కనే ఏవో ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, చూసేద్దాం పదండి. వావ్, ఫెంటాస్టిక్. ఇది మరో అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్, పేరు ధ్రువ్. ఈ హెలికాప్టర్ని 1992లో మొదటిసారి యూజ్ చేశారు. ఈ హెలికాప్టర్ని మెయిన్గా ఇండియన్ ఆర్మీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఈ యూటిలిటీ హెలికాప్టర్ని హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు డెవలప్ చేశారు. చాలా ఎయిర్ క్రాఫ్ట్ విజువల్స్ వస్తున్నాయి, చూసేయండి. గైస్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడంలే. మీకు వీడియో నచ్చితే లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి రీచ్ ఉంటుంది. అండ్ నచ్చకపోతే ఒక డిస్లైక్ అయినా చేయండి. అండ్ కంప్లీట్గా వీడియో చూడండి, మీకు ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. గైస్, ఇక్కడ చాలా ప్రత్యేకమైన ఏటీసీ రేడర్, ఎల్బ్యాండ్ సర్వేలెన్స్ రేడర్ కూడా ఉన్నాయి. అలానే పిఎస్ఎల్వి మోడల్ అండ్ పిఎస్ఎల్వి హీట్ షీల్డ్ కూడా డిస్ప్లేకి పెట్టారు. ఇవన్నీ స్పేస్ టెక్నాలజీలో చాలా ప్రసిద్ధి చెందినవి. ఈ బిల్డింగ్లో ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ మోడల్స్ డిస్ప్లేకి ఉంచారు. అలానే ఎయిర్ క్రాఫ్ట్ హిస్టరీతో పాటు కొన్ని మంచి జెట్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఉంచారు, చూసేయండి ఈ విజువల్స్ని. అలానే ఈ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఎయిర్ సిమ్యులేటర్స్ ఉన్నాయి. చిల్డ్రన్ ఎవరైనా వస్తే ట్రై చేయండి.
గైస్ ఇక్కడ రిఫ్రెష్మెంట్ కి కెఫ్టీరియా కూడా ఉంది. అలానే స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ మోడల్స్ అండ్ థింగ్స్ కొనాలనుకుంటే ఒక షాప్ కూడా ఉంది. గైస్ ఏవియేషన్ హిస్టరీ అని వాళ్ళు సాధించిన గొప్ప థింగ్స్ ని ఈ హాల్లో డిస్ప్లేకి ఉంచారు. చూసేద్దాం పదండి. ఈ హాలే లాస్ట్ ఈ హెరిటేజ్ సెంటర్కి. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ సెంటర్ ఆపోజిట్లో హెలికాప్టర్ ల్యాండింగ్ ప్లేస్ ఉంది, కానీ నార్మల్ పీపుల్కి అలౌ లేదు. కానీ మనం రోడ్డు మీద నుంచి చూడొచ్చు, చాలా హెలికాప్టర్స్ ల్యాండ్ అవుతూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.